హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో అరే ఇటరేషన్ మెథడ్స్ అంటే ఫర్ ఈచ్ మెథడ్ అలాగే మ్యాథ్ మెథడ్ గురించి చూసాము. అలాగే రెడ్యూస్ మెథడ్ గురించి కూడా చూసాం. సో రెడ్యూస్ మెథడ్ వల్ల యూజ్ ఏంటి, మనం దాంట్లో ఉన్న ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా సమ్ చేసి మనకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఓకే, అలాగే ఎర్రేస్లో మనం రెడ్యూస్ మెథడ్లో సెకండ్ పారామీటర్ని కూడా పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నెమ్2 ఈక్వల్స్ టు లేకపోతే సమ్ అని పెట్టండి. సమ్ ఈక్వల్స్ టు నెమ్స్ ప్లస్ రెడ్యూస్ ఆఫ్ మై ఎఫ్. సో మై ఫంక్షన్ కామా, సో ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 55 పాస్ చేశాను నేను. ఇప్పుడు సమ్మకి టోటల్గా వచ్చే సమ్మకి 55 యాడ్ చేసి మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఇనిషియల్ వాల్యూస్ని కూడా మనం పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా సమాధి కంట్రోల్ షిఫ్ట్ సి ఇండెక్స్ డాట్ తెచ్చుకున్నాను కదా. ఏం చేశాను నేను, ఇక్కడ వేరియబుల్ని సమ్ ఇస్తున్నాను. సమ్, ఓకే, వేరియబుల్ నేమ్ మార్చాను కదా, సమ్. సో సమ్ ఈజ్ 267 మనకి డిస్ప్లే అవుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకి reduce write. So reduce write method runs a function on each array element to produce a single value. Reduce write was from right to left in the array. Also reduce write method does not reduce the original array. So reduce write method చూద్దాం. reduce R అనేది capital RIGHT. This conference will now be recorded. Okay, reduce write చూద్దాం అవుట్పుట్ మనకి. రెడ్యూస్ రైట్ ఏమొస్తుంది. సో సెకండ్ పారామీటర్ని తీసేస్తున్నాను. చూడండి, సో దీనివల్ల యూజ్ ఏంటి మనకి, రెడ్యూస్ రైట్ మెథడ్ రన్స్ ఏ ఫంక్షన్ ఆన్ ఈచ్ ఎర్రే ఎలిమెంట్స్ టు ప్రొడ్యూస్ ఏ సింగిల్ వాల్యూ. రెడ్యూస్ రైట్ వాస్ ఫర్ రైట్ టు లెఫ్ట్ ఇన్ ద ఎర్రే. తర్వాత సో దీని సింటాక్స్ మనకు చూసుకున్నట్టయితే ఏమేమి ఇస్తున్నాం మనం. సో టోటల్ వాల్యూ, రెండవది వచ్చేసి మన యొక్క వాల్యూస్. ఓకే, సో ఏ కమ్మా బి అని ఇచ్చే బదులు మీరు సింపుల్గా టోటల్ కొద్దిగా రిలేటెడ్గా ఉండాలన్నమాట. మనం ఇచ్చే పారామీటర్ టోటల్ ప్లస్ కామా వాల్యూ కాకుండా మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇండెక్స్, ఎర్రే. సో ఆ రెండు కూడా ఆప్షనల్ పారామీటర్స్. సో ఆ రెండు ఇవ్వకపోయినా పర్లేదు. టోటల్ ప్లస్ వాల్యూ, టోటల్ ప్లస్ వాల్యూ. తర్వాత ఎర్రే డాట్ ఎవ్రీ మెథడ్ అవుతుంది. ఎవ్రీ మెథడ్ చెక్స్ ఇఫ్ ఆల్ ఎర్రే వాల్యూస్ ఆర్ పాసెస్ ద టెక్స్ట్. సో టెస్ట్ అనేది పాస్ అవుతే మనకి ఎవ్రీ అంటే ఫర్ సపోజ్ మీ దగ్గర ఎర్రే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా 23, 25. సో ఎవరైతే నాకు ఓటు అంటే ఈ నెంబర్స్లో ఏవైతే 18 కన్నా ఎక్కువ ఉన్నాయో, సో 17 కన్నా ఎక్కువ ఉన్నాయో వాళ్ళు కావాలి నాకు. ఓకే, సో ఎవ్రీ వాల్యూ నాకు ఏం కావాలి అంటే 10 కన్నా ఎక్కువ ఉండాలి. ఎవ్రీ వాల్యూ ఇక్కడ 10 కన్నా ఎక్కువ ఉండాలి. 23, 45, 7 అనేది 10 కన్నా ఎక్కువ లేదు. అందుకని చెప్పి మనకి ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ ఏంటిది మనకు మన యొక్క ఫంక్షన్ ఎవ్రీ, EVERY, ఎవ్రీ మెథడ్. ఓకే, ఎవ్రీ వాల్యూ కామా సో వాల్యూ ఒకటి ఇచ్చినా సరిపోతుంది. సో వాల్యూ దేనికన్నా ఎక్కువ ఉండాలి, 10 కన్నా ఎక్కువ ఉండాలి. వాల్యూ
VALUE. సో మీకు ప్రాక్టీస్ బాగా చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా సింపుల్గా అర్థమైపోతూ ఉంటాయి. సో వాల్యూ ఈజ్ 10. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ కూడా 10 కన్నా అబోవ్ ఉన్నాయా లేవా, అన్ని ఎలిమెంట్స్ 10 కన్నా అబోవ్ లేవు కాబట్టి ఫాల్స్ వచ్చేసింది. రైట్. సో అన్ని వాల్యూ నాకు పాస్ మార్క్స్ ఇక్కడ 5 అనుకున్నా. సో అన్ని వాల్యూ 5 కన్నా ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఏమవ్వాలి, ట్రూని రిటర్న్ చేయాలి. ఓకే. సో ఈ విధంగా ఎర్రేలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ పర్టికులర్ వాల్యూ కన్నా ఎక్కువ ఉందా ఆ కండిషన్ అనేది చెక్ అవుతుంది. చెక్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే. తర్వాత వచ్చేసి మనకి సమ్ మెథడ్ వల్ల యూజ్ ఏంటో చూడండి. ఇక్కడ సమ్ SOME సమ్ మెథడ్ చెక్స్ ఇప్పుడు సమ్ అర్రే వాల్యూస్ ఆర్ పాసెస్ ఏ టెక్స్ట్. కొన్ని అయినా నాకు పాస్ అవుతున్నాయి ఆ టెక్స్ట్. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి 40 ఇస్తున్నాను. 40 ఇస్తుంటే వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 40. 405 ఉన్న 40. ఓకే, ఫస్ట్ 40 ఇస్తున్నాను. ఒక వాల్యూ అన్నా 40 కన్నా అబవ్ ఉందా లేదా, ఒక వాల్యూ అయినా 40 కన్నా అబవ్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే 405 ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, దీన్ని ఫాల్స్ అని చూపిస్తుంది. ఎందుకంటే అన్ని వాల్యూస్ ఏ ఒక్క వాల్యూ అయినా 405 కన్నా అబవ్ ఉంటే మనకి అవుట్పుట్ అనేది ట్రూ వచ్చేది. ఇప్పుడు 406ని కూడా ఎర్రేకి ఇంక్లూడ్ చేస్తున్నాను. 406ని ఎర్రేలో ఉంది కాబట్టి ఇప్పుడు ట్రూ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా మీరు ఈ సమ్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. సమ్ మెథడ్, అలాగే ఇంకోటి ఏంటిది ఎవ్రీ మెథడ్ అయితే ఈచ్ ఎలిమెంట్ పర్టికులర్ ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉన్నాయా, పర్టికులర్ వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నాయా అనేది చెక్ చేస్తుంది. సో సమ్ ఎలిమెంట్ మాత్రం ఆర్ కండిషన్ అనమాట. ఒక ఎలిమెంట్ అయినా పర్టికులర్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే మనకు అవుట్పుట్ అనేది ట్రూని రిటర్న్ చేస్తుంది. ఇండెక్స్ ఆఫ్. సో ఇండెక్స్ ఆఫ్ మెథడ్ సెర్చెస్ అన్ అర్రే ఫర్ అన్ ఎలిమెంట్ వాల్యూ అండ్ రిటర్న్స్ ఇట్స్ పొజిషన్. సో ఇక్కడ చూడండి, సో ఇండెక్స్ ఆఫ్ మెథడ్. సో నేను నెమ్స్ డాట్ వేర్ ఏ ఈక్వల్స్ టు నెమ్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ INDEX. సో ఇండెక్స్ ఆఫ్ ఓ క్యాపిటల్ ఆఫ్, నాకు ఇండెక్స్ ఆఫ్ 406 కావాలి. సో లేకపోతే 34 కావాలి, 34. సో ఇక్కడ ఇంకా ఫంక్షన్ కాల్ చేయట్లేదు, ఏని రిటర్న్ చేద్దాం. మనం ఏ రిటర్న్ చేస్తే అది ఏ ఇండెక్స్లో ఉందో మనకి చూపిస్తుంది. సో థర్డ్ ఇండెక్స్లో ఉంది 34 అనేది. ఓకే. ఈ విధంగా మీరు ఇక్కడ ఇంకా లూపు మనకి ఫంక్షన్ అవసరం లేదు. ఓకే. సో ఇండెక్స్ ఆఫ్లో మనకి ఏ ఎలిమెంట్, ఫర్ సపోజ్ నాకు ఇందులో కిరణ్ కూడా ఉన్నాడు. ఓకే, డబుల్ కోట్స్లో కిరణ్ ఇండెక్స్ ఆఫ్ కిరణ్, డబుల్ కోట్స్లో కిరణ్ ఇస్తున్నాడు. ఒకవేళ టెక్స్ట్ స్ట్రింగ్ అయినా సరే మనం ఇక్కడ వాల్యూని కనుక్కోవచ్చు. కిరణ్ KIRAN, కిరణ్ 9లో ఉన్నాడు. ఓకే. నాకు 7 2 టైమ్స్ రిపీట్ అయింది అనుకున్నాం. సో 7 అప్పుడు నాకు ఫస్ట్ పొజిషన్ ఇస్తుందా సెకండ్ పొజిషన్ ఇస్తుందో ఒకసారి చూడండి. సో 4th పొజిషన్లో ఉందని చెప్పి చెప్తుంది 7. సో ఫస్ట్ వాల్యూనే ఇస్తుంది. తర్వాత సో ఇంకో మెథడ్ ఉంది. ఏంటిదంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, LAST, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ I అనేది క్యాపిటల్ ఉండాలి. ఓకే, I అనేది క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. 7 ఎక్కడ అపియర్ అవుతుంది మనకి, లాస్ట్ ఇండెక్స్ 10లో ఉంది. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఇది వర్కౌట్ అవుతుంటున్నారు. తర్వాత ఫైండ్ మెథడ్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ ఎర్రే ఎలిమెంట్ దట్ పాసెస్ ద టెస్ట్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, ఫైండ్ మెథడ్ వల్ల యూజ్ ఏంటో చూద్దాం. సో ఫైండ్
ఫైండ్ MYF క్యాపిటల్ని రిటర్న్ చేస్తున్నాను. ఇక్కడ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 6 ఇస్తున్నాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. సో 6 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూ ఉంటే అది ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడ ఉందో అక్కడ చూపిస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఏమి ఇస్తున్నానంటే 89 ఇస్తున్నాను. 89 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ ఈ అరేలో 89 కన్నా ఎక్కువ ఏది ఉంది, 406ని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఎవ్రీ ఎలిమెంట్ని చెక్ చేసుకుని 89 కన్నా ఎక్కువ ఉందా, 89 కన్నా ఎక్కువ ఉందా అని చెక్ చేసుకుని ఏదైతే 89 కన్నా ఎక్కువ ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడ ఉందో అక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి 407 కూడా ఇచ్చాను. ఇప్పుడు మనకి 406 రిటర్న్ చేసింది, ఎందుకంటే ఫస్ట్ అక్కరెన్సే అది చూపిస్తుంది. తర్వాత ఫైండ్ ఇండెక్స్. నాకు 406 89 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ ఇండెక్స్ కనుక్కోవాలి. నేను ఇండెక్స్ని ఏ విధంగా కనుక్కుంటాను అంటే ఫైండ్ ఇండెక్స్ మెథడ్ INDEX. సో దాని యొక్క ఇండెక్స్ ఎక్కడుంది మనకి 9th పొజిషన్ అనుకుంటా. చూడండి 8th పొజిషన్లో 406 ఉంది, 8th ఇండెక్స్ వాల్యూ. సో ఈ విధంగా ఎర్రేలో ఉన్న ఇటరేషన్ మెథడ్స్ ఇవి ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.